హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా స్విట్జర్లాండ్ డిషెస్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ కూడా 2 అద్భుతమైన డిష్లు మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము చక్కటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట. స్విట్జర్లాండ్ బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇప్పుడిప్పుడే బయట దేశాల వాళ్ళు కూడా తింటూ ఉన్నారు. న్యూట్రిషియస్ రిచ్గా ఉంటుంది ఈ డిష్. దాంతోపాటుగానే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు ఏంటంటే స్విస్ బ్రేక్ఫాస్ట్. ఈ స్విస్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. 1 కప్పు పాలు, రోల్డ్ ఓట్స్ అంటారు, ఓట్స్ 1 కప్పు, సినమన్ స్టిక్ అంటే చెక్క 1 ముక్క, అలాగే రాస్బెర్రీ కొద్దిగా ఎండు ద్రాక్ష, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా, షుగర్, జీడిపప్పు, అలాగే బాదాం పప్పు. ఇవన్నీ అనమాట. అన్ని పప్పులు ఉన్నాయి కదా, అందుకనే చాలా డిలీషియస్గా ఉండడంతో పాటుగానే న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది. న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఓట్స్ వాడుతున్నాం కాబట్టి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ రిచ్గా ఉంటుంది. మిల్క్ బాగా వాడుతున్నాం కాబట్టి కాల్షియం రిచ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో 1 కప్పు పాలు ఆల్రెడీ పెనంలో వేశాను. అలాగే 2 కప్పులు నీళ్లు వేస్తున్నా. పాలు చిక్కగా కావాలనుకున్నట్లయితే తక్కువ మోతాదులో వేసుకోండి. పలుచగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ మోతాదు వేసుకోండి. నేను వెడల్పాటి పాత్రలో చేస్తున్నాను కాబట్టి ఇంకిపోవడము, ఆవిరైపోవడం ఎక్కువగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో కాస్త నీళ్ళు ఎక్కువగానే వాడుతున్నాను. ఓవరాల్గా కుక్ అయిన దగ్గరికి వస్తుంది. అంతేకాకుండా ఓట్స్ వేసిన తర్వాత కూడా గంజిలాగా తయారవుతుంది అనమాట. కాస్త అలా కూడా చిక్కబడుతుంది. మనం సగ్గుబియ్యం పాయసం ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అలా చిక్కబడుతుందో అలాగే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిన అత్యవసర ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాలు వేడి కావడం. ఎప్పుడైతే పాలు వేడవుతాయో మన పని మొదలైపోతుంది. పాలు వేడైన తర్వాత ఓట్స్ వేసి ఉడికించేసుకొని మిగతా అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని దించేసుకోవడమే అనమాట. అయితే దీంట్లో ఇప్పటి నుంచి కాలుతూ ఉంటుంది కాబట్టి సినమన్ స్టిక్ విరగ్గొట్టి వేస్తున్నా. చక్కటి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సినమన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సీడ్స్ అయితే మనం చాప్ చేయక్కర్లేదు. బాదాం, జీడిపప్పును మాత్రమే చాప్ చేసుకుంటాం. ఈ చాపింగ్కి టైం పడుతుంది కదా. బాదాము, జీడిపప్పు చాప్ చేసుకోవడం మాత్రమే ఇందులో టైం అన్నమాట. నిజానికి చెప్పాలంటే చక్కటి పాయసం చేసినట్లుగా ఉంది. ఓట్స్ పాయసం లాగా అన్నమాట. అంతకంటే చిన్న ముక్కలు చేస్తే బాదాం చూడ్డానికి అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు. అందుకని నిలువుగా చేయగలిగినంత సన్నగా చేసుకున్నాం. దెన్ జీడిపప్పు అలాగే వేసేసుకున్నా కూడా పర్లేదు. లేదంటే నేను హాఫ్స్ చేస్తున్నా. పాలు వేడైన తర్వాత ఇందులో పంచదార వేస్తున్నాం. పంచదార మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కదా, రాస్బెర్రీ కానీ రైజిన్స్ కానీ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి వాటిలో కూడా స్వీట్నెస్ వస్తుంది. అందుకని ఎక్కువ వేసుకోకుండా పంచదార కాస్త లిమిట్కి వేసుకుంటే ఎక్కువ తినచ్చు అనమాట. స్వీట్ ఎక్కువ అయిందంటే మళ్ళీ వెగటు పుట్టేసి తక్కువ తినాల్సి వస్తుంది. ఓకే, దేర్ ఇట్ ఈస్. నౌ ఐమ్ యాడింగ్ ఓట్స్. ఇవేంటంటే హోల్ ఓట్స్ అండి మనం వాడుతుంది. బ్రేక్ చేసిన ఓట్స్ కూడా ఉంటాయి, అవి కాదు. ఇవి హోల్ ఓట్స్ రోల్డ్ అంటారనమాట. అంటే ఉన్న ఓట్ని రోల్ చేస్తే అట్లా మెత్తగా వస్తాయి. మన అటుకులు ఉంటాయి కదా ఇంచుమించు ఆ టైప్లో అనమాట.
ఎండు ద్రాక్ష అలాగే వేస్తాను, బెర్రీస్ని మాత్రమే చాప్ చేస్తాను. ఇవి మరీ పెద్దగా ఉన్నాయి కదా, ఒక్కొక్క స్పూనే తింటూ ఉన్నప్పుడు, బ్రేక్ఫాస్ట్ని చేస్తూ ఉన్నప్పుడు ఇంత పెద్ద రాస్బెర్రీ ఒక్కసారిగా పంటి కింద పడితే వీ మే ఫీల్ లిటిల్ అన్కంఫర్టబుల్. అలా రాస్బెర్రీస్ని చాప్ చేసుకున్నాం. పైన మూతుంచి ఏదైనా సరే చిన్న గిన్నె లాంటి దాంట్లో కనుక కుక్ చేసుకున్నట్లయితే కాస్త ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది. పైన ఎక్కువ ఓపెన్ ఉంది కాబట్టి కాస్త స్లో డౌన్ అవుతుంది. ఓవరాల్గా ఒక 10 minutes పడుతుంది అనమాట కుకింగ్ టైం. 5 to 10 minutesలో ఉడికిపోతాయి ఇవన్నీ కూడా. ఉడికిన తర్వాత ఒక్కసారిగా జీడిపప్పు, బాదాం ఇవన్నీ కూడా వేసేసుకొని దించేసుకొని వేడివేడిగా కానీ కాస్త చల్లార్చుకొని కానీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఉడికిపోయింది ఓట్స్ ఉడికిపోయిన తర్వాత ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదాం పప్పు అండ్ చాప్ చేసిన రాస్బెర్రీ. ఎక్కువ అమెరికన్ కంట్రీస్ కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ ఇట్లాంటి వాటిలో కూడా ఏంటంటే సీరియల్స్ ఎక్కువ తింటూ ఉంటారండి. మనం పొద్దున్న లేసి ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు మనకు ఉంటాయో వాళ్ళకి అన్ని రకాల సీరియల్స్ ఉంటాయి. వంటిల్లు మొత్తం ఆ ప్యాకెట్లే నిండిపోయి ఉంటాయి అన్నమాట. రకరకాల సీరియల్స్. ఈరోజు ఏం తిందామంటే ఏదో పొట్లం ఓపెన్ చేసుకోవడం, పాలల్లో వేసుకుని తాగడం, అంతే. అంతకు మించి ఏం లేదమ్మా. రోజు ఇడ్లీయేనా, రోజు దోశలేనా, ఆ కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ. అలాంటి వాటితో కంపేర్ చేసినప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంటాయి. ఇంత మాత్రం అయినా సరే వండే పని పెట్టుకొని వండడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట వాళ్ళకి. మనకైతే చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా. నిజానికి చెప్పాలంటే 12 నిమిషాల్లో కుక్ చేసుకోవచ్చు దీన్ని. యమ్మీ యమ్మీ. చూడ్డానికి చాలా బాగుంది. చూడడానికి ఎలా ఉందో చూద్దాం. అవసరం. లైట్ సినమన్ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా ఉంది. అలాగే తింటున్నాను. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా సెట్ చేసేసుకున్నాను. మనం చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే స్విట్జర్లాండ్ స్టైల్లోనే చేసుకుంటున్నాము కాబట్టి స్విట్జర్లాండ్ స్టైల్ అని వస్తుంది. డిష్ పేరేమో గార్లిక్ అండ్ పొటాటో బేక్. ఈ గార్లిక్ అండ్ పొటాటో బేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పొటాటోస్ కొద్దిగా, మష్రూమ్, బీన్స్, అలాగే క్రీమ్, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లి, కొద్దిగా వైట్ వైన్, ఇంకా మోజరెల్లా చీజ్. ఇదనమాట. యూజువల్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ నేనైతే ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టుకున్నాను. దీంట్లో గార్లిక్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి సాతే చేస్తామన్నమాట. యూజువల్గా బేక్ చేసే పద్ధతిలో ఏం చేస్తారంటే ఈ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని బేకింగ్ ట్రేలో వేసి ఆ ట్రైన్ అలాగే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తారనమాట. పైనుంచి మోజరెల్లా చీజ్ని కూడా టాప్ చేస్తారు.
పైనుంచి వేసిన తర్వాత ఎప్పుడైతే బేక్ చేస్తామో అదంతా కూడా గ్రాటినేట్ అయ్యి లోపలనే కూడా పట్టుకుంటుంది అనమాట. చాలా చక్కగా ఉంటుంది. అయితే మన దగ్గర ఎక్కువ బేకింగ్ చేయడానికి ఓవెన్స్ ఉండవు కాబట్టి మన వైపు మన స్టైల్లో ఏ విధంగా రావాలి అని ఇన్నోవేటివ్గా దీన్ని ఇలా చేస్తున్నారనమాట. మనం కూడా చేసుకునే విధంగా అలా చేస్తున్నాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నా. అలాగే ఆనియన్ కూడా. ఆనియను ఇంచుమించు క్యూబ్ లాగా రావాలండి, మరీ చాప్ రాకూడదు. ఈ విధంగా క్యూబ్స్ లాగా అన్నమాట. చూడ్డానికి స్ట్యూ లాగా ఉంటుంది ఈ డిష్, కొద్దో గొప్ప స్ట్యూ లాగా ఉంటుంది. యూజువల్గా ఓవెన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీటన్నింటినీ కూడా కలిపి బేక్ అయినప్పుడు ఆఫ్టర్ బేక్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుందంటే వీటిలోంచి ఉన్న రసాలన్నీ కూడా బేకింగ్ ట్రేలోకి డ్రిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ వెట్నెస్ ఉంటుంది, అంతేగాని నీళ్ళుగా అయితే ఉండదు, సూపీ కన్సిస్టెన్సీ అయితే ఉండదు. పెనంలో ఆయిల్ వేసుకొని కొద్దిగా గార్లిక్ అండ్ ఆనియన్ వేసి సాతే చేద్దాం. ఆనియన్ వేస్తున్నా. అలాగే బంగాళాదుంపని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. కట్ చేసి డైరెక్ట్గా పెనంలోనే వేసేసి బంగాళాదుంప క్యూబ్స్ కూడా సాతే చేసుకున్నాం. అలా చక్కగా కాసేపు బేక్ అవని ఆరెంజ్ కుక్ అవుతూ ఉండని మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నెక్స్ట్ జాయిన్ చేసుకుంటున్నాం. దానికి పొటాటో ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ లేట్గా కుక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వేసుకున్నాము. తర్వాత బీన్స్ అవుతుంది కాబట్టి బీన్స్ కట్ చేసి వేస్తున్నాం. బీన్స్ యాడ్ చేస్తున్నాం. దెన్ టొమాటో ఈ విధంగా ఆల్మోస్ట్ సీడ్లెస్ వచ్చే విధంగా ఒక 3 చెంపలు కట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి వేస్తాను. Tomato to the pan. And now mushroom 4 quarters కట్ చేస్తున్నా, మరీ చిన్న ముక్కలు అయిపోకుండా ఉంటుందని. మష్రూమ్ టు ద పాన్.
అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత సాల్ట్ వేస్తున్నా, అలాగే కొద్దిగా పెప్పర్. సో యూజువలీ దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇక్కడ వరకు చేసుకొని ఇక్కడ నుంచి బేకింగ్ ట్రేలో పెట్టేసి బేక్ చేసుకోవచ్చు. ఎవరికైనా బేకింగ్ చేయడానికి ఓవెన్ అవకాశం ఉంటే యూ కెన్ డూ దట్ ప్రాసెస్. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బేకింగ్ ట్రేలో పెట్టేసి పైనుంచి మొజరెల్లా చీజ్ వేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఆ ప్రాసెస్ చేయట్లేదు కాబట్టి ఇందులోనే ఫుల్గా కుక్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ మన ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్ సీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా. వైట్ వైన్ ఉంది, క్రీమ్ ఉంది. క్రీమ్ వేసుకోవాలి, కొద్దిగా వైట్ వైన్ వేయాలి, తర్వాత వాటర్ కూడా వేయాలన్నమాట. సో మనకు కావాల్సిన విధంగా బంగాళదుంప ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి అనుకుంటే వీ విల్ యాడ్ లిటిల్ వాటర్. ఎందుకంటే తర్వాత కూడా కుకింగ్ జరుగుతుంది కదా, వాటర్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాయి. అలాగే క్రీమ్ యాడ్ చేస్తున్నా. వైట్ వైన్. వైట్ వైన్ ఒకవేళ అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొద్దిగా డిలే చేశాను. క్రీము వాటర్ యాడ్ చేయక ముందు వైట్ వైన్ వేసుకున్నా కూడా వైట్ వైన్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి వాటికి ఆ ఫ్లేవర్ వస్తుంది వెజిటబుల్స్ అన్నింటికి కూడా. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దట్ విల్ బి మోర్ సజెస్టబుల్ ఆప్షన్. సూపర్గా కుక్ అవుతోందండి. మంచిగా క్రీమీగా వస్తుంది అనమాట. ఎమ్మీగా కనిపిస్తోంది. ఆబ్వియస్లీ క్రీమ్ పడిన వెంటనే దాంట్లోకి వచ్చి ఆ టెక్స్చర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి కారాలు ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని ఈ టైంలో కావాలంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం కుక్ అయితే సరిపోతుంది. దీన్ని తీసి ఒక డిష్లో ఉంచేసుకొని ఆ డిష్ పై నుంచి ఈ మోజరెల్లా చీజ్ అంతా వేసి కాసేపు గ్రాటినేట్ అవ్వడం కోసం ఓవెన్లో పెట్టాలనుకున్నా పెట్టచ్చు, లేకపోతే మైక్రోవేవ్లో అయినా పెట్టచ్చు. 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేసినా కూడా గ్రాటినేట్ అయిపోతుంది. లేదంటే మనం ఇక్కడైతే బ్లో టార్చ్ కొడుతూ ఉంటాము, అలా చేసుకున్నా కూడా గ్రాటినేట్ అవుతుంది. లేదంటే ఏదైనా వేడి సర్ఫేస్ దగ్గర ఉంటే కూడా తీసుకెళ్ళి పెట్టినా కూడా గ్రాటినేట్ అవుతుంది అనమాట. డన్. మనకు కావాల్సిన విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇలాగే వేస్తే ఒలికినప్పుడు పక్కకు పడుతుంది. కదా పైనుంచి చీజ్. మనం ఏ ప్రాసెస్ అయినా యూస్ చేయొచ్చు గ్రాటినేట్ అవ్వడం కోసం. అయితే
ఓవెన్లో పెట్టచ్చు. ఓవెన్ కూడా మైక్రోవేవ్ ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కన్వెన్షన్ రెగ్యులర్ ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా హాట్ సర్ఫేస్ దగ్గరలో పెట్టినా కూడా గ్రాటినేట్ అయిపోతుంది. లేకపోతే ఈ విధంగా బ్రోటాచ్ అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోయింది చూడండి. చూసారా ఎలా వస్తుందో, సాగుతూ సాగుతూ. వావ్, డిలీషియస్, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.